హలో ఎవ్రీవన్. ఐ యామ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. సో, హైకోర్టుకి సంబంధించిన జాబ్స్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. ఆల్రెడీ హైకోర్టుకి సంబంధించి ఏ జాబ్స్‌కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి అనేది నేను వీడియో చేశాను. ఎవరైనా మిస్ అయితే ఆ వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ ఉందండి. సో, చూడండండి. సో, ఈ వీడియోలో మాత్రం నేను ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ గురించి ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం గనక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వాట్సాప్ గ్రూప్‌కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. సో, ఫాలో టు మై వాట్సాప్ గ్రూప్ ఛానల్. సో, దీనికి మనకి హైకోర్టుకి సంబంధించి రిటన్ ఎగ్జామ్ అనేది కొన్ని జాబ్స్‌కి ఉంది. కొన్ని జాబ్స్‌కి లేవనమాట. సో, మనం ఇక్కడ వీడియోలో చూసుకున్నట్లయితే కోర్ట్ మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీస్‌కొచ్చేసరికి మనకి 90 మార్క్స్ అనేవి మనకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూకి 10 మార్క్స్ అనమాట. సో, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే స్కిల్ టెస్ట్‌లో టైపింగ్ అనేది షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ అనేది 180 వర్డ్ పర్ మినిట్. టూ 2½ మినిట్స్ డ్యూరేషన్ అనమాట. అండ్ 150 వర్డ్ పర్ మినిట్ అనేది 3 మినిట్స్ డ్యూరేషన్. మనకు టోటల్ టైమ్ వచ్చేసరికి 45 మినిట్స్‌లో ఉంటుంది. సో, ఇది క్వాలిఫై అయిన తర్వాత మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. 1:3 రేషియోలో. అది 10 మార్క్స్. టోటల్ 100 మార్క్స్‌కి. మనకొచ్చేసరికి 45% మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్. 45% అనేది ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్‌కొస్తే సరిపోతుంది. అండ్ 40% అనేది బీసీ వాళ్ళకొస్తే సరిపోతుంది. అండ్ 35% అనేది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకొస్తే సరిపోతుందనమాట. ఆల్రెడీ మనకి ఈ యొక్క కోర్ట్‌లో వర్క్ చేస్తున్న ఔట్‌సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ వాళ్ళకి కూడా మనకి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంటే వాళ్ళకి వెయిటేజ్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. సో, ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారికి మాత్రమే ఇటువంటి ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో, మనకి ఏప్రిల్‌లో ఉంటుందండి ఎగ్జాము. మనకి 8 నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ డేట్. సో, ఏప్రిల్‌లో ఉంటుంది. ప్రిపేర్ అయ్యేవాళ్ళు మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్యూటర్ ఆపరేటర్‌కొచ్చేసరికి రిటన్ ఎగ్జామ్ అనేది ఉందండి. సో, దీనికొచ్చేసరికి మనకి 50 క్వెషన్స్ ఉంటాయి. 25 క్వెషన్స్ ఏమో జనరల్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ 25 క్వెషన్స్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ మీద మనకి క్వెషన్స్ అనేవి ఉంటాయి. ఈచ్ క్వెషన్ 1 మార్క్ అనమాట. 60 మినిట్స్ అనమాట. అండ్ 10 మార్క్స్ ఏమో దీనికి ఉంటుంది. ఇది 10 మార్క్స్ ఇంటర్వ్యూకేమో 10 మార్క్స్ అనమాట. సో, మనకి 45% ఓసీ వాళ్ళకి అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొస్తే సరిపోతుంది. 40% బీసీ వాళ్ళకి అండ్ 35% ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి క్వాలిఫై పర్సెంటేజ్ అనమాట. ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా హైకోర్ట్‌లో వర్క్ చేస్తున్న వాళ్ళకైతే 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంటే వాళ్ళకి మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. సో, ప్రతి ఒక్కదానికి సేమ్ పర్సెంటేజ్ క్వాలిఫై మార్క్స్ అండ్ వర్క్ చేస్తున్న ఔట్‌సోర్సింగ్ వాళ్ళకి కూడా సేమ్ అనమాట. సో, ఇది కంప్యూటర్ ఆపరేటర్‌కి సెలక్షన్ ప్రాసెస్ అండ్ అసిస్టెంట్ అసిస్టెంట్‌కొచ్చేసరికి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 90 మార్క్స్ ఏమో రిటన్ ఎగ్జామ్ అండి. 10 మార్క్స్ ఏమో ఇంటర్వ్యూ. సో, మనకి టోటల్ 100 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. సో, 50 ఏమో జనరల్ నాలెడ్జ్ అండ్ 40 ఏమో జనరల్ ఇంగ్లీష్. ఈచ్ క్వెషన్ 1 మార్క్ 1 మార్క్ 120 మినిట్స్ అనమాట టైము. తర్వాత ఇంటర్వ్యూ వచ్చేసరికి 10 మార్క్స్. టోటల్ 100 మార్క్స్. దీనికి కూడా 1:3 రేషియోలో కండక్ట్ చేస్తారు. సో, మనకి క్వాలిఫై మార్క్స్ వచ్చేసరికి 45% అని ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ 40% బీసీ క్యాండిడేట్స్ అండ్ 35% ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీకి. అండ్ సో, దీనికొచ్చేసరికి సేమ్ అనమాట. హైకోర్టులో వర్క్ చేస్తున్న ఔట్‌సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేస్ వాళ్ళకి 2 ఇయర్స్ సర్వీసెస్ అనేది ఉంటే మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. సో, ఇది అసిస్టెంట్‌కి. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామినర్‌కి కూడా సేము. 90 క్వెషన్స్ అనేవి రిటన్ ఎగ్జామ్ నుండి 10 మార్క్స్ ఏమో ఇంటర్వ్యూ. సో, మనకి 50 ఏమో జనరల్ నాలెడ్జ్ అండ్ 40 ఏమో జనరల్ ఇంగ్లీష్‌కొస్తే ఈచ్ క్వెషన్ 1 మార్క్ 120 మినిట్స్. దీనికి ఇంటర్వ్యూకి 10 మార్క్స్. ఇంటర్వ్యూకి క్వాలిఫై అవ్వడానికి 1:3 రేషియోలో కండక్ట్ చేస్తారు. సో, మనకి రిటన్ ఎగ్జామ్‌కి క్వాలిఫై మార్క్స్ వచ్చేసరికి 45% అండ్ ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్‌కి, 40% బీసీ క్యాండిడేట్స్‌కి అండ్ 35% ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి రావాలన్నమాట. ఆల్రెడీ హైకోర్టులో వర్క్ చేస్తున్న ఔట్‌సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేస్డ్ వాళ్ళకి కూడా సేమ్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అంటే వాళ్ళకి మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. ఇది ఎగ్జామినర్‌కి. అండ్ టైపిస్ట్‌కొచ్చేసరికి
సో 40 ఏమో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండ్ స్కిల్ టెస్ట్ 40 మార్క్స్. అండ్ ఇంటర్వ్యూకి అండ్ స్పెసిఫిక్‌గా మార్క్స్ అయితే లేవు. మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినప్పుడు ఏమన్నా క్వెషన్స్ అనేవి అడిగితే అడగొచ్చు. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్‌కొచ్చేసరికి 40 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అనేవి ఉంటాయి. ఈచ్ క్వెషన్ 1 మార్క్ కింద ఉంటుంది. టైమ్ వచ్చేసరికి 40 మినిట్స్ అనమాట. సబ్జెక్ట్స్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ మీద ఉంటుంది. సో, మన నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ వచ్చేసరికి 15 మినిట్స్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 45 వర్డ్ పర్ మినిట్ అనేది 40 మార్క్స్ కండక్ట్ చేస్తారు. ఇది క్వాలిఫై అయితే మనకి 40% 45% ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అండ్ 40% అండ్ బీసీ వాళ్ళకి 35% ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకి వచ్చిందని బట్టి మనకి 1:3 రేషియోలో పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మనకి ఇంటర్వ్యూ ఏమైనా కండక్ట్ చేస్తే కండక్ట్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆల్రెడీ హైకోర్టులో వర్క్ చేస్తున్న వాళ్ళకి కూడా అవుట్‌సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్‌లో వర్క్ చేస్తున్న వాళ్ళకి కూడా మనకి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. ఇయన్నీ 2 సేమ్ అనమాట. నెక్స్ట్ కాపీస్ట్. సో, దీనికొచ్చేసరికి మనకి 40 ఏమో వ్రిటెన్ ఎగ్జామ్‌కి అండ్ 40 ఏమో స్కిల్ టెస్ట్ అండ్ 20 మార్క్స్ ఏమో ఇంటర్వ్యూ అనమాట. వీట్ల ఆధారంగా మనకి జాబ్ అనేది ఇస్తారనమాట. సో, 40 జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ మీద మల్టిపుల్ క్వెషన్స్ అనేవి 40 క్వెషన్స్ అయినవి ఉంటే 40 మినిట్స్. దీని తర్వాత మనకి ఇంగ్లీష్ టైప్ రైటింగ్ టెస్ట్ అనేది స్కిల్ టెస్ట్‌గా కండక్ట్ చేస్తారు 15 మినిట్స్. దీనికొచ్చేసరికి 45 వర్డ్ పర్ మినిట్ అనేది 40 మార్క్స్ కండక్ట్ చేస్తారు. సో, దీనిలో క్వాలిఫై అయిన వాళ్ళకి మనకి 20 మార్క్స్‌కి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. క్వాలిఫైడ్ మార్క్స్ వచ్చేసరికి 45% ఆఫ్ ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్‌కి, 40% బీసీ వాళ్ళకి అండ్ 35% ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూ వాళ్ళకి ఈ యొక్క క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. ఆల్రెడీ మనకి ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే హైకోర్టులో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్డ్ వాళ్ళకి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంటే వాళ్ళకి మార్క్స్ అనేవి వెయిటేజ్ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి సిస్టమ్ అనలిస్ట్. సో, సిస్టమ్ అనలిసిస్ట్‌కొచ్చేసరికి 40 మార్క్స్ ఏమో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, రిటన్ ఎగ్జామ్ అండ్ 40 మార్క్స్ ఏమో స్కిల్ టెస్ట్ అండ్ 20 మార్క్స్ ఏమో ఇంటర్వ్యూకి కండక్ట్ చేస్తారనమాట. సో, రిటన్ ఎగ్జామ్‌లో జనరల్ నాలెడ్జ్ అని జనరల్ ఇంగ్లీష్ మీద 40 మల్టిపుల్ క్వెషన్స్ అనేవి వస్తాయి. ఈచ్ క్వెషన్ 1 మార్క్ కింద 40 మినిట్స్‌లో టైమ్ డ్యూరేషన్ అండ్ టైపింగ్ టెస్ట్ వచ్చేసరికి 15 మినిట్స్, స్పీడ్ ఆఫ్ 45 వర్డ్ పర్ మినిట్ అండ్ 40 మార్క్స్ కండక్ట్ చేస్తారు. దీనికి కూడా 1:3 రేషియోలో మనకి ఉంటుంది. అండ్ క్వాలిఫైయింగ్ వచ్చేసరికి 45% ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్, 40% బీసీ అండ్ 35% ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకి. ఆల్రెడీ హైకోర్టులో వర్క్ చేస్తున్న కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ వాళ్ళకి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే వెయిటేజ్ మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆఫీస్ సబార్డినేట్స్. సో, దీనికి వచ్చేసరికి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది 45 మార్క్స్‌కనమాట. 5 మార్క్స్ ఏమో ఇంటర్వ్యూకి ఉంటుంది. సో, ఈ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్‌లో ఉంటుంది. 45 క్వెషన్స్ అనేవి ఉంటాయి. ఈచ్ క్వెషన్ 1 మార్క్ కింద ఉంటుందనమాట. టైమ్ వచ్చేసరికి 60 మినిట్స్. దీనికి కూడా సేమ్ మినిమమ్ క్వాలిఫై మార్క్స్ అనేది 45% ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్‌కి అండ్ 40% బీసీ క్యాండిడేట్స్‌కి, 35% ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అనమాట. దీనికి కూడా 1:3 రేషియోలో ఉంటుంది. అండ్ హైకోర్టులో ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకి సో 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంటే మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. సో, ఇది సబార్డినేట్స్‌కి, ఆఫీస్ సబార్డినేట్స్‌కి. నెక్స్ట్ వచ్చేసరికి స్టెనోగ్రాఫర్ అండ్ గ్రేడ్ 3. సో, దీనికొచ్చేసరికి షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ 120 వర్డ్ పర్ మినిట్ ఇన్ 5 మినిట్స్ డ్యూరేషన్‌లో అండ్ ట్రాన్స్క్రిప్షన్ అనేది కంప్యూటర్ వితిన్ 45 మినిట్స్ అనమాట. దీన్ని స్కిల్ టెస్ట్‌గా కండక్ట్ చేస్తారు 100 మార్క్స్‌కనమాట. సో, మనకి టైమ్ వచ్చేసరికి దీనికి 45 మినిట్స్ అనమాట టైమ్ డ్యూరేషన్. సో, సేమ్ అనమాట 45% ఏమో ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అండ్ 40% బీసీ వాళ్ళకి, 35% ఏమో దీనికి 30% ఏమో ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకి, 40% ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్‌కి, 35% బీసీ క్యాండిడేట్స్‌కి, 30% ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి. దీనికైతే 5% అనేది తగ్గించారు ఈచ్ కేటగిరీకి క్వాలిఫైయింగ్ మార్క్స్.
సో, ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే వెయిటేజ్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్. సో, జూనియర్ అసిస్టెంట్‌కొచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 100 దీనికి వచ్చేసరికి 60 క్వెషన్స్ ఏమో జనరల్ నాలెడ్జ్ అండ్ 40 క్వెషన్స్ ఏమో ఇంగ్లీష్ మీద ఉంటుంది. టోటల్ 100 మార్క్స్ అనమాట. ఈచ్ క్వెషన్ 1 మార్క్, 120 మినిట్స్. మనకొచ్చేసరికి క్వెషన్ పేపర్ వచ్చేసరికి ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్‌లో ఉంటుంది. దీనికొచ్చేసరికి క్వాలిఫై మార్క్స్ అన్నిట్లికి 45% అండ్ 40% అండ్ 35% ఉన్నాయి. ఈట్లికైతే 5% తగ్గిచ్చేశారు. 40% అండ్ ఓసీకి అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి క్వాలిఫైయింగ్‌కి, 35% బీసీ క్యాండిడేట్స్‌కి, 30% ఎస్సీ అండ్ ఎస్టీ, పీహెచ్ క్యాండిడేట్స్‌కనమాట. ఆల్రెడీ ఇట్లా వర్క్ చేస్తున్న వాళ్ళకి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే వెయిటేజ్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి టైపిస్ట్. సో, దీనికొచ్చేసరికి ఇంగ్లీష్ టైప్ రైటింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్‌గా కండక్ట్ చేస్తారు. దీనికి వచ్చేసరికి 10 మినిట్స్ విత్ ఎ స్పీడ్ 45 వర్డ్ పర్ మినిట్ అనమాట. 100 మార్క్స్‌కి. అండ్ క్వాలిఫైయింగ్ వచ్చేసరికి 40% ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్‌కి, 35% క్యాండిడేట్స్ ఏమో బీసీకి, 30% ఏమో ఎస్సీ, ఎస్టీ అండ్ పీహెచ్ క్యాండిడేట్స్‌కనమాట. సో, ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకి సేమ్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మనకి మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. ఇది టైపిస్ట్‌కనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఫీల్డ్ అసిస్టెంట్. సో, దీనికి కూడా సేము ఫీల్డ్ అసిస్టెంట్‌కి కూడా. సో, దీనికి టైప్ రైటింగ్ టెస్ట్ అనేది స్కిల్ టెస్ట్‌గా కండక్ట్ చేస్తారు కంప్యూటర్‌లో 10 మినిట్స్ విత్ ఎ స్పీడ్ 45 వర్డ్ పర్ మినిట్ 100 మార్క్స్‌కనమాట. క్వాలిఫైయింగ్ వచ్చేసరికి 40% ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి, 35% వచ్చేసరికి బీసీ క్యాండిడేట్స్‌కి అండ్ 30% వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ అండ్ పీహెచ్ క్యాండిడేట్స్‌కి. అండ్ ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. సో, ఎగ్జామినర్‌కొచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. 100 క్వెషన్స్ ఉంటాయి. 60 క్వెషన్స్ ఏమో జనరల్ నాలెడ్జ్ అండ్ 40 క్వెషన్స్ ఏమో ఇంగ్లీష్. టైమ్ వచ్చేసరికి 120 మినిట్స్. ఈచ్ క్వెషన్ 1 మార్క్ కింద 100 మార్క్స్ అనమాట. సో, ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్‌లో మనకి పేపర్ అనేది ఉంటుంది. సో, దీనికొచ్చేసరికి 40% మినిమమ్ క్వాలిఫై మార్క్స్ వచ్చేసరికి 40% ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి, 35% బీసీ క్యాండిడేట్స్‌కి అండ్ 30% ఎస్సీ, ఎస్టీ అండ్ పీహెచ్ క్యాండిడేట్స్‌కి. అండ్ వెయిటేజ్ మార్క్స్ అనేవి ఆల్రెడీ వర్క్ చేస్తున్న కాంట్రాక్టెడ్ అండ్ అవుట్‌సోర్సింగ్ వాళ్ళకి ఆహ్, వెయిటేజ్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట ఎగ్జామినర్‌కి. నెక్స్ట్ వచ్చేసరికి కాపీస్ట్. సో, కాపీస్ట్‌కొచ్చేసరికి టైప్ రైటింగ్ టెస్ట్ అనేది మనకి కంప్యూటర్‌లో ఉంటుంది. 10 మినిట్స్ అండ్ 100 మార్క్స్‌కుంటుంది. సో, దీనికి కూడా వచ్చేసరికి క్వాలిఫై మార్క్స్ 40% ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి, 35% అనేది మనకి బీసీ కేటగిరీ వాళ్ళకి, 30% అనేది ఎస్సీ, ఎస్టీ కేటగిరీ, పీడబ్ల్యూడీ కేటగిరీస్‌కి. ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంటే వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాత 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది పెట్టుకుంటే మార్క్స్ అనేవి యాడ్ అవుతాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి రికార్డ్ అసిస్టెంట్. సో, రికార్డ్ అసిస్టెంట్‌కి ఇంటర్మీడియేట్ లెవెల్‌లో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది రిటన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో, ఒక 100 మార్క్స్‌కి ఉంటుంది. 60 మార్క్స్ ఏమో జనరల్ నాలెడ్జ్ అండ్ 40 మార్క్స్ ఏమో జనరల్ ఇంగ్లీష్. ఈచ్ క్వెషన్ 1 మార్క్ కింద మనకి 100 మార్క్స్ కండక్ట్ చేస్తారు. 120 మినిట్స్ అనమాట. ఇది ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్‌తో కాబట్టి ఇంటర్మీడియేట్ లెవెల్‌లో ఉంటుంది. సో, ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్‌లో మనకి పేపర్ అనేది ఉంటుందన్నమాట. మినిమమ్ క్వాలిఫై మార్క్స్ వచ్చేసరికి 40% ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, 35% బీసీ క్యాండిడేట్స్‌కి, 30% ఎస్సీ అండ్ ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్‌కి అనమాట. సో, ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకేమో మనకి వాళ్ళకి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. సో, ప్రాసెస్ సర్వర్‌కొచ్చేసరికి 45 మార్క్స్ అనేది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్‌లో అనమాట. ఇంటర్వ్యూ వచ్చేసరికి 5 మార్క్స్ ఉంటాయి. సో, జనరల్ నాలెడ్జ్‌కొచ్చేసరికి 15 క్వెషన్స్. 30 క్వెషన్స్ ఏమో జనరల్ నాలెడ్జ్‌కి, 15 క్వెషన్స్ ఏమో ఇంగ్లీష్ మీద ఉంటాయి. సో, టోటల్ 45 క్వెషన్స్ అనమాట. టైమ్ వచ్చేసరికి 60 మినిట్స్. ఈచ్ క్వెషన్ 1 మార్క్ అనమాట. ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్‌లో మనకి ఈ యొక్క ఎగ్జామ్‌కి ఉంటుంది. అండ్ మినిమమ్ క్వాలిఫై మార్క్స్ 40% ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి, 35% బీసీ క్యాండిడేట్స్‌కి, 30% ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అనమాట. ఇంటర్వ్యూ 5 మార్క్స్. సో, ఆల్రెడీ వర్క్ చేస్తున్న అవుట్‌సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేస్ వాళ్ళకి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంటే సో, మనకి మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. సో,
సో, ఆఫీస్ సబార్డినేట్స్‌కొచ్చేసరికి సో, దీనికొచ్చేసరికి 45 మార్క్స్ అనేవి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూకొచ్చేసరికి 5 మార్క్స్ అండ్ ఇట్లో వచ్చేసినట్లయితే 13 క్వెషన్స్ ఏమో జనరల్ నాలెడ్జ్ అండ్ 15 క్వెషన్స్ ఏమో ఇంగ్లీష్ అండ్ ఈచ్ క్వెషన్ 1 మార్క్. టైం వచ్చేసరికి 60 మినిట్స్. ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్‌లో మనకు అందుబాటులో ఉంటుంది. అండ్ 40% ఏమో ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి స్కోరింగ్ మార్క్స్. 35% బీసీ క్యాండిడేట్స్‌కి, 30% ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకైతే 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. సో, ఇవన్నమాట మనకి ఏప్రిల్ ఎగ్జామ్ ఉంది. సీరియస్‌గా ప్రిపేర్ అవ్వండి. అండ్ నా యొక్క మెటీరియల్ కూడా మీకు యూస్‌ఫుల్‌గా ఉంటుంది. కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేయండి. డిస్క్రిప్షన్‌లో నెంబర్ అయితే ఉంది. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో టు వాట్సాప్ గ్రూప్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.